మూసారాంబాగ్ దగ్గర మూసీ నదిపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రాజెక్టు ప్రారంభించి 2 సంవత్సరాలు కావస్తున్న బ్రిడ్జి నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయకుండా అధికారులు మీనమేషాలు లెక్క పెడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. అంబర్పేట ప్రాంత ప్రజలకు వరద కష్టాలను నివారించడానికి వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చేయడానికి ముసరాంబాగ్ దగ్గర మూసీ నదిపై తలపెట్టిన 6 లైన్ల హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. 2 ఏళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అయితే శంకుస్థాపన చేశారు. 2 ఏళ్ళు అవుతున్నా కూడా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన కూడా ఈ బ్రిడ్జ్ పనులు ముందుకు సాగనటువంటి వైనం మనకు కనిపిస్తూ ఉంది. గత 2023 సెప్టెంబర్లో అయితే దీనికి శంకుస్థాపన చేశారు. 24 జనవరిలో అయితే పనులను ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పటికీ 50% కూడా పనులు పూర్తి కానట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీంతో ఈ దారుల్లో వచ్చేటువంటి వాహనదారులకు, ఈ మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు వరద కష్టాలు అయితే తప్పడం లేదు. అయితే ఇక్కడ ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఈ ప్రాంత మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు వరదల నుండి విముక్తి కలిగించేందుకు కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అప్పట్లో శంకుస్థాపన చేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో అయితే పనులు జరగకపోవడంతో అయితే ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు అంటే అంబర్పేట నుండి మల్లక్పేట దిల్సుఖ్ నగర్ వెళ్ళాలన్నా, చే నెంబరు ఇటు ఉస్మానియా యూనివర్సిటీ తార్నాక వెళ్ళాలన్నా కూడా వాహనదారులకు ఇది మార్గం ఉంటుంది. అయితే ఈ మార్గంలో వర్షాకాలం వచ్చినప్పుడు మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాత బ్రిడ్జ్ మించి కూడా వరదలు ఓవర్ఫ్లో అయ్యి ఈ దారిన అంతా కూడా మూసేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొనేవి. అయితే ఈ సమస్యను తగ్గించడానికి కూడా ఈ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వము ముందుకొచ్చి అయితే దీనికి శంకుస్థాపన చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా పనులు పూర్తి కాలేదు. దాదాపు 52 కోట్ల రూపాయల వ్యయంతో 220 మీటర్ల పొడుగుతో అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతుంది. కానీ పనులు త్వరగా సాగకపోవడంతో కూడా ఇక్కడ వాహనదారులకు, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకైతే కష్టాలు తప్పడం లేదు. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణ నేపథ్యంలో కూడా ఇటు ఉన్నటువంటి దారిని మూసివేయడంతో ఇప్పుడు అంటే ఈ ముసరాంబాగ్, అంబర్పేట, దిల్సుఖ్ నగర్, ఈ చే నెంబర్ ఈ దారిలో వెళ్ళేటువంటి వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. అంటే గోల్నాకా నుండి వెళ్లాల్సినటువంటి దుస్థితి వాహనదారులకు ఉండడంతో కూడా వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ అలీ కేఫ్ వద్ద తీవ్రంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడేది. ఈ సమస్యను తగ్గించేందుకు తలపెట్టిన ఈ బ్రిడ్జ్ ఇప్పటికీ కూడా ముందుకు కదలకపోవడంతో కూడా వాహనదారులకు కష్టాలైతే తప్పడం లేదు. చూడొచ్చు మనము ఎక్కడికక్కడ పనులు జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ నిర్మాణం అయితే పూర్తి కాలేదు. ఇరువైపులా 3.5 మీటర్ల కాలిబాటను వదిలేసి కూడా ఈ నూతన బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. మొత్తం 4 పిల్లర్లు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు అంటే ఇప్పుడు భారీగా వర్షాలు పడుతున్నాయి. వరదలు కూడా పోటెత్తింది మూసీ నదికి. ఈ నేపథ్యంలోనే వేసినటువంటి పిల్లర్లను తాకుతూ కూడా నీరు ప్రవహిస్తుంది. ప్రవహిస్తున్నటువంటి నీటిలో ఉన్నటువంటి పిల్లర్లు కూడా తుప్పుపట్టిపోయినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు, వరద ముంపును తగ్గించడానికి తలపెట్టిన ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంతో కూడా ఇక్కడ కాలనీ ప్రజలు, వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ట్రాఫిక్ సమస్య తగ్గే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలకు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రజిత, HM టీవీ, హైదరాబాద్.